దగ్గర 6 నెలల నుంచి పెద్దవాడి వరకు సప్లై లేదు. ఎవడో వచ్చి ఇస్తాడు. నేను ఏమని ఆరాధీగా ఒక ఆయన పెద్ద ఆయన వాడు తీసుకొనింది వాళ్ళ పిన్నమ్మతో ఎవరిదో వదిలితే దౌర్జన్యంగా జరుపుతాడు. వాళ్ళు నడుపుకోవాలని ఉంటే వీడు అక్కడ రాళ్ళు రెండో బీగము ఏమంది. నేను పోలీసు వాళ్ళకి చెప్తానన్నా, ఇది పోలీసు వాళ్ళ ఫాల్ట్ కాదు. ఒక ఆయన పెద్దగా కొత్తగా వచ్చాడు ఒక ఆఫీసరు, ఆయన ఏందో అర్థమే కావడం ఆయన పద్ధతి. ఈ డిస్ట్రిక్ట్ లో ఆయన ఏదో పెద్ద చలామణి చేస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవడున్నా వాళ్ళని అడిగితే సార్ మేమేం చేయాలి సార్, పైనుంచి రావాలంట. ప్రతి విషయంలో అదే ఉంది. మేము ఓపికగా ఉన్నాం. తాడిపత్రుల్లో కూడా ఆ కాలేజ్ కేసు, దొంగతనాల కేసులు అవన్నీ ఇస్తే ఆయన తీసుకొని ఆయన ఫైల్ ఆయన టేబుల్లో పెట్టుకుంటాడా? జరగదు. మేము తిరగబడినామంటే జరగదు. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఎన్ని రోజులు అయ్యాడా? వాడు ఒక బియ్యం వేసుకొని రాళ్ళు వేసి కూర్చుంటాడా? పబ్లిక్ ఏమవుతుందా? చెప్తాను చూడండి ఆఫీసర్ గారు, దయచేసి మా ఎస్పీ గారు ఉన్నారు, బాగున్నారు, ఆయన అందరికీ న్యాయం చేస్తున్నాడు. నువ్వేంది ఫైళ్ళని పెట్టుకున్నాడు కూర్చొని? ఏమనుకుంటున్నారు మీరు? తిరగబడ్డారంటే పబ్లిక్ ఎవరి చేత కాదు. ఎస్, మీరు మంగళవారం బుధవారం లోపల ఫైల్ క్లియర్ చేయండి. లా ఎట్లుంటే చేయండి. మా ఫేవర్గా చేయమని చెప్పడంలే. కాలేజ్ విషయంలో దొంగ పిల్లలు ఎగ్జామ్ రాస్తే కేసు పెట్టలేవా? వైస్ ఛాన్సలర్ ఇస్తే పెట్టలేవా? ఏంది నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కావడంలే. ఏం మాట్లాడుతున్నావు? దొంగతనాలు అయితే వాడు డబ్బులు రావాలంటే వాడు కేసు కట్టవా? ఎందుకు కట్టావు? బుధవారం మీరు కేసు అవతల మీకు పవర్ ఉంది, వెదర్ టు కీప్ ఇట్ ఆర్ వెదర్ టు స్క్రాచ్ ఇట్. అంతగానే నువ్వేదో వచ్చి అన్ని ఆడ ఫైల్ పెడితే ఒప్పుకోరు. మాకు తెలుసు లా అండ్ ఆర్డర్, మాకు తెలుసు లా అండ్ ఆర్డర్. వీఆర్ విత్ లా. యూ పీపుల్ ఆర్ డివైడింగ్ ఇట్. ఎప్పుడు స్టేషన్కి ఎవరైనా ఫోన్ చేస్తే, ఎస్ఐ ఫోన్ చేస్తే, లేదు సార్ మేమేం చేయలేము సార్, పెద్ద ఆయన చెప్పాలంటారు. ఏం పెద్ద ఆయన? ఎస్, బుధవారం. అదర్వైజ్ వీఆర్ గోయింగ్ టు కమ్ అండ్ సిట్ ఇన్ తాడిపత్రి పోలీస్ స్టేషన్. ఎందుకంటారు మీరు కేసులా? అవతల చూడండి, లేదు సరిగ్గా లేదని తీసేయండి, మీకుంది హక్కు. అంతేగాని ఫైల్ అట్లా పెట్టుకొని 9 నెలలైనా అట్లా ఫైల్ పెట్టుకోనంటే ఏమో ఓనర్ ఏమే కదా. మరి ఎన్ని రోజులు మనం సప్లై చేయకుండా 3 months అవుతుంది. వాడేమో ఏమన్నా దౌర్జన్యం చేసి బియ్యం వేసుకుంటాడు, అది వేసుకుంటాడు. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? పోలీసు మంది కాదు, ఎవరి మీద కేసు పెట్టుకున్నాడు. మాకు ఈడ డిస్టర్బ్ అవుతుంది. పెద్ద ఓడగోర్లో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇప్పుడు గుర్తు నుంచి తెచ్చుకోవాలి. ఎవడిచ్చేదా ఛార్జీలు గీర్జీలు? పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు. ఇక్కడ ఆయన చెప్పినాయంటే ఎవరు ఎందుకు కట్టరు కేసు? ఇప్పుడు కేసు కట్టాల్సిందే. ఎలా వేసుకుంటాడు బీగాలోడు? ఎలా అన్ని రాళ్ళన్నీ వేస్తాడు అక్కడ? మళ్ళీ ఇప్పుడు కొట్టికి పోతాడా? ఏమన్నా కొట్టికి పోతాడా? న్యాయం ఉండాలండి. మాకు అవన్నీ తెలియదు. తాడిపత్రిలో ఏమేమి ఉన్నాయో కేసులు మీరు కట్టండి. అవతల మీరు కావాలంటే చేసుకోండి. మీరు వెరిఫై చేసి ఇది ఫాల్స్ అంటే తీసేయండి. లేదు, బుధవారం మొత్తం తాడిపత్రి పోలీస్ స్టేషన్ కింద ఉంటుంది. పబ్లిక్ ఇరిటేట్ అవుతున్నారు, వదలరు. ఈ విషయంలో ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. ఆయన కొట్టికి పోతాడు. ఇప్పుడు నేను వీడికి వచ్చినా ఏదో సఫర్ అవుతాడు ఏమని నేను అందరిని ఎంఆర్ఓలను వాళ్ళు వీళ్ళు అడిగితే
లేదు సార్ వాడు బీగం వేసుకొని పోయినాడు, రాళ్ళన్నీ ఆడ పెట్టినాడు. దిస్ కేస్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్. తప్పు కేసు కాదు ఇది, ప్రజలను అడగండి. చూడండి, మీరు యాక్షన్ తీసుకోవద్దు, మేము యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టేక్ లా ఇన్ టు అవర్ హ్యాండ్స్. యూ పీపుల్ షుడ్ జస్టిఫై. ఎందుకు జస్టిఫై చేయకుండా? రేపు నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది అమ్మాయికి. రేపు నుంచి సిలిండర్లు తాడి ఈడే అమ్మాల్సిందే. మేము ఎందుకు తెచ్చుకుంటాం అడిగిలో గుత్తిలో? దానికి ఎవరిస్తారు ఛార్జ్ మాకు? డివైట్ ఏంటో చెప్పండి. మేము బుధవారం వరకు చూస్తాం. తాడిపత్రిలో కూడా మా పబ్లిక్ వచ్చి అక్కడ కూర్చుంటుంది. మీరు కడతారో కట్టరో చెప్పండి. వాడు జావీద్ కేసు అయితే ఎందుకు కట్టడంలా? నువ్వు ఎందుకు కట్టావు? ఎందుకు కట్టావు? ఉంటానా? నువ్వు కట్టు, కేసు వెరిఫై చేయి. లీగల్గా రాంగ్ ఉంటే రాయండి. బుధవారం వరకు కాసుకుంటాం, గురువారం స్టేషన్ కాడ వచ్చి కూర్చుంటాం. ఈ అమ్మాయికి జస్టిస్ చేయాల్సిందే. ఈ అమ్మాయి ఇప్పుడు వాడు వచ్చి వాడు పడి ఆ అమ్మాయిని కొట్టిపోయినాడు, కేసు రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఎన్ని రోజులు సతాయిస్తున్నాడు? 4 నెలల నుంచి ఏమైంది? పోలీసుడా ఇప్పుడు పంపిస్తా, పోలీస్ స్టేషన్ పంపిస్తానా? యూ హ్యావ్ టు టేక్ కేస్. వాడు లోపల వేయాల్సిందే ముందు. ఎందుకు తెలుసా? డిస్టర్బ్ చేసినాడు. ఎవరికి ఏమంటారు? పౌర సరఫరాలకు డిస్టర్బ్ చేసినాడు. అందుకని వాడిని పొద్దు తీసుకు